హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి. అందరిలో ఈరోజు నేను చేయబోయేది మ్యాంగో కుల్ఫీ. ఎలా చేస్తాను ఏంటంటే చూద్దాం. సమ్మర్ స్పెషల్ కదా. సో 3 మ్యాంగోస్ తీసుకున్నాను, మిల్క్ 1.5 లీటర్ మిల్క్ తీసుకున్నాను, చిన్న చిన్న డ్రై నట్స్ మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. సో డ్రై నట్స్ని చక్కగా చిన్న చిన్నగా చాప్ చేసేసుకొని మ్యాంగోని ఇలా స్లోగా లోపల నుంచి టెంక తీసేయాలి. సో తీసిన తర్వాత దాన్ని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో మిల్క్ యాడ్ చేసిన తర్వాత బాగా దగ్గరికి కలుపుతూ ఉండాలి, లేదంటే మనకి పొంగు వచ్చి కింద అడుగు అంటేస్తుంది కదా. సో కొంచెం మనకి మిల్క్ దగ్గర పడుతున్న టైంలో మిల్క్ మేడ్ వేసుకోవాలి. మిల్క్ మేడ్ కన్నా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు యాజ్ ఎ విష్. నేనైతే మిల్క్ మేడ్ యాడ్ చేశాను. నాకు స్వీట్నెస్ షుగర్ నుంచి మిల్క్ మేడ్ ఓకే అనిపిస్తుంది కాబట్టి. సో ఈ స్టేజ్లో మనం డ్రై నట్స్ మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు డ్రై నట్స్. సో డ్రై నట్స్ వేసి మళ్ళీ ఇంకొక 10 to 15 minutes తిప్పిన తర్వాత దగ్గర పడుతుంది కదా, మరి దగ్గరికి కాకుండా కొంచెం కన్సిస్టెన్సీ మనకు తెలిసిపోతుంది. ఆ కన్సిస్టెన్సీ ఉంటే చాలు మనకి. సో ఈ కన్సిస్టెన్సీ వరకు సరిపోతుంది మనకి. దీని తర్వాత కొంచెం చల్లారి పెట్టిన తర్వాత మ్యాంగోలో స్టఫింగ్ చేయాలి. పైన ఉన్న ముచ్చుక కూడా జాగ్రత్తగా తీసుకోవాలి మనము. సో నేను ఇది ముందు రోజు ఆఫ్టర్నూన్ చేశాను. నేను ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో తర్వాత నెక్స్ట్ డే కొద్దిసేపు బయట పెట్టి అప్పుడు మనం పీల్ తీయాలి, లేదంటే రాదు కదా, మనకి చాలా హాట్గా ఉంటుంది. సో కొద్దిసేపు బయట పెడితే చాలు, ఆ చల్లదనం పోతుంది. సో తర్వాత మనము చిన్న చిన్నగా స్లైసెస్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. లాస్ట్ టైం చేశాను, మా సిస్టర్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది. ఈసారి మళ్ళీ చేయమని అడిగితే మళ్ళీ చేస్తున్నాను. మా పాప కూడా చాలా ఎంజాయ్ చేసింది. సో టేస్టీగా ఉంటుంది. సో మ్యాంగో కుల్ఫీ ఇలా చేసుకుంటాము. జస్ట్ కుల్ఫీ కూడా ఇలానే చేస్తాము, సేమ్ ప్రాసెస్ కూడా చాలా బాగుంటుంది. బయట ఎప్పుడో తినడం కన్నా ఇలా హెల్తీగా చేసుకుంటే మంచిది కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.